హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సత్య ఆంధ్ర అమ్మాయి. ఈరోజు మన ఛానల్‌లో ఎంతో టేస్టీగా ఉండే రొయ్యల ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. దానికోసం ముందుగా కిలో రొయ్యలు తీసుకొని ఉప్పు, నిమ్మకాయ, పసుపు వేసి బాగా వాష్ చేసుకోవాలి. ఇలా 5, 6 సార్లు వాష్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, ఒక గ్లాస్ వాటర్ వేసి బాగా ఉడకనివ్వాలి. రొయ్యలులోని వాటర్ అంతా ఎగిరిపోయేటట్టుగా రొయ్యలు ఉడకనివ్వాలి. ఇప్పుడు దీనిలోకి 2 మీడియం సైజు ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకొని పక్కనుంచుకోవాలి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు రొయ్యలు ఇలా వేగిన తర్వాత బాగా ఉడికిపోయిన తర్వాత ఒక బౌల్లోకి తీసి పక్కనుంచుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని ఫ్రై చేసుకోవాలండి. ఈ రొయ్యల ఫ్రైకి ఆయిల్ చాలా ఎక్కువ పడుతుంది. సో చూసి వేసుకోండి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి పేస్ట్ ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, గసగసాలు, గరం మసాలా ఈ పేస్ట్‌ని కూడా వేసి బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీనిలోకి ముందుగా ఉడకపెట్టుకుని పక్కన పెట్టుకున్న రొయ్యలను కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్, పసుపు కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ ఫ్రై అవ్వనివ్వాలి. మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ మూత పెట్టి ఫ్రై చేసుకోవాలండి. అప్పుడు మసాలా అంతా రొయ్యలకి బాగా పడుతుంది. వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి ఒక స్పూను కారం కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ మూత పెట్టుకుని ఒక 10 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఈ స్టేజ్‌లోనే సాల్ట్ చెక్ చేసుకొని సరిపోకపోతే సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. పది నిమిషాల తర్వాత ఎంతో టేస్టీగా ఉండే రొయ్యల ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీనిలోకి కొంచెం కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆపేసి సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే రొయ్యల ఫ్రై రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సత్య ఆంధ్ర అమ్మాయి. థ్యాంక్ యూ ఆల్.